సార్ ఎక్కడ అప్పుడు ఈయన మందు మొదలెట్టేసాడా సార్? సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు? మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా? సార్ ఎండి గారు సార్ ఎక్కడ లేటినా అంత అవసరం ఉంది సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. సో ఈ సల్యూట్లో ఉన్న సిన్సియారిటీ ఇన్వెస్టిగేషన్లో లేదు. ఎందుకని 3 హత్యలు జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్ కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. సారీ. ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పుట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి తెలిపోతుంది? ఇది నేల చూపించి నాజం చేసే రకం. ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. Now you can go. డిస్టర్బ్ చేయకండి రా. ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది. అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు, మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐ? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గోయింగ్. ఐఎమ్ వెరీ సారీ. మీ నాన్నగారు పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరి పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమి నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం చూడండి, మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ? ఎంత మంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో
పెళ్లి అందరి చేత వెతికించాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోట్లో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలీదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు ఇదేనా రావడం? అవును పెద్దాయన, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమే కదా? నీ అందరూ చూస్తావే? ఎందుకు కొడుతున్నావురా? నువ్వు లేమ్మా. ఇది ఇది మీకు తెలియదు వేస్తారు. అది ఇంకోటి వేస్తారు. నాకేం తెలియదు పెద్దయ్య, నేను అలాంటి దాన్ని కాదు. నీ భార్య మీద నీకు అనుమానమా? అనుమానం కాదు మాస్టారు, నిజం 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 మాస్టారు, నిజం. నిజమా? మా అందమ్మ చెప్పారు, మా బంధువులు చెప్పారు, మా అమ్మాయి తట్టు. ఓహో, అయితే ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నమాట. నీ భార్య తప్పు చేస్తుండగా నువ్వు చూసావా? అది గురుగారు. చూసావా? నువ్వు చూసావా? లేదు మాస్టారు. ఆనాటి రాముడి కాలం నుంచి ఈనాటి రాకెట్ కాలం దాకా మగజాతికి భార్యల మీద అనుమానం పోలేదు. అంతా అయోమయంగా ఉందంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్ళారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఎవరు? గర్ల్ ఫ్రెండ్? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడ ఉంది? ఇది మందు బాటిలా మాదా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్ కాదు. అలేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేశారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. అసలు ఎందుకు కొడుతున్నావు? సరిగ్గా 3 నెలల క్రితం
ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక్క అవకాశం ప్లీజ్. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప? నీ కారణంగా మా అక్క చెల్లెలు ఇద్దరు చనిపోయారు. అది నీకు తప్పగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవి లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఇక్కడ దొరుకుతుంది. ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా.